Today's session we are going to discuss bond theory of metals lo. So manam semiconductors. Today topic is semiconductors. So bond theory of metals lo manam conductors, insulators discuss చేసుకున్నాం. నెక్స్ట్ మన మూడో టాపిక్ ఏంటంటే సెమీకండక్టర్స్. సెమీకండక్టర్స్ సో ఇక్కడ ఇంకో విధంగా కూడా అడగచ్చు క్వశ్చన్, వాట్ ఆర్ సెమీకండక్టర్స్, రైట్ దేర్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెమీకండక్టర్స్, లేదంటే ఎక్స్ప్లెయిన్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్స్. సెమీకండక్టర్స్ అంటే డెఫినేషన్, those substances which conduct electricity very minute extent are called semiconductors. So those substances which conduct electricity very minute extent. So very minute extent లో కండక్టివిటీ కండక్ట్ అయ్యిద్ది అనమాట. సో ఆ సబ్స్టెన్సెస్ని మనం సెమీ కండక్టర్స్ అంటాం. దో సబ్స్టెన్సెస్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వెరీ మైన్యూట్ ఎక్స్టెంట్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్. సో సిలికాన్ అండ్ జర్మేనియం యాక్ట్స్ యాజ్ semiconductors. ఇక్కడ మనకి సిలికాన్, జర్మేనియం అనేవి సో ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇవి కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఇవి యాక్ట్స్ యాజ్ సెమీకండక్టర్స్. సో దే ఎగ్జిబిట్ కండక్టివిటీ, conductivity upon addition on impurities as arsenic and boron. సో దే ఎగ్జిబిట్ కండక్టివిటీ, అంటే వీటికి కండక్టివిటీ తక్కువగా ఉంటుంది సెమీకండక్టర్స్కి. వాటికి తగిన సూటబుల్ ఇంప్యూరిటీ యాడ్ చేసినప్పుడు, అంటే ఆర్సెనిక్, బోరాన్ యాడ్ చేసినప్పుడు అవి కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి. దే ఎగ్జిబిట్ సిలికాన్ అండ్ జర్మేనియం యాక్ట్స్ యాజ్ సెమీకండక్టర్స్. They exhibit conductivity upon addition on impurities as arsenic and boron. There are two types of semiconductors. There are two types of semiconductors. Two types of semiconductors. First one, n-type semiconductors, n-type, negative type semiconductor, p-type semiconductor, positive type semiconductor. ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో తక్కువ పరిమాణంలో సో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అయితే, తక్కువ పరిమాణంలో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అయితే ఆ సబ్స్టెన్సెస్ని మనం
సెమీ కండక్టర్స్ అంటాము. ఇక్కడ సిలికాన్ అండ్ జెర్మేనియం అనేవి సో సెమీ కండక్టర్స్గా యాక్ట్ అవుతాయి. సో ది ఎగ్జిబిట్ కండక్టివిటీ, ఇవి ఎప్పుడు ఎగ్జిబిట్ చేస్తాయంటే కండక్టివిటీ సో ఇంప్యూరిటీస్ని ఎడిషన్ చేసినప్పుడు, అంటే ఆర్సెనిక్ ఆర్ బోరాన్. సో ఆర్సెనిక్ అనేది ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్తో డోపింగ్ అవ్వటం అంటారు. సో దాన్ని ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్తో డోప్ అయితే దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటాము. అలానే 3A గ్రూప్ ఎలిమెంట్స్తో డోపింగ్ అయితే దాన్ని పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటాము. సో ద ఎగ్జిబిట్ కండక్టివిటీ అపాన్ ఎడిషన్ ఆన్ ఇంప్యూరిటీస్ యాజ్ ఆర్సెనిక్ అండ్ బోరాన్. There are two types of semiconductors. First one n-type semiconductor, p-type semiconductor. So మనం ఈ n-type, p-type semiconductors డిస్కస్ చేసుకునే ముందు మనం డోపింగ్, సో డోపింగ్ అంటే ఏంటి అది నేర్చుకొని తర్వాత n-type, p-type semiconductors నేర్చుకుందాం. సో నెక్స్ట్ పాయింట్ స్టూడెంట్స్, నెక్స్ట్ దీంట్లో మనం డోపింగ్ అంటే డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. డోపింగ్ అంటే కండక్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఈజ్ టూ లో. కండక్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఈజ్ టూ లో, is too low to be of practical use, their conductivity is increased by adding appropriate amount of suitable impurity. This process is called doping. Doping can be done with an impurity which is electron rich or electron deficient. Electron rich or electron deficient. So electron deficient. సో ఇక్కడ డోపింగ్ అనేది మనం సెమీ కండక్టర్స్కి యూజ్ చేస్తాం స్టూడెంట్స్. సో ఈ సెమీ కండక్టర్స్లో మనకి సో కండక్టివిటీ ఉండదు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు అన్నమాట. సో కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. సో ప్రాక్టికల్గా యూజ్ చేసుకున్నట్టయితే వాటి యొక్క కండక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో వాటి కండక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి తగిన సూటబుల్ ఇంప్యూరిటీస్తో డోపింగ్ అవటం అనమాట. తగిన సూటబుల్ ఇంప్యూరిటీస్ అంటే సో వాటి పక్కనున్న, దాని ముందు ఉన్నది, దాని తర్వాత ఉన్నది అనమాట. సో 4A గ్రూప్ ఎలిమెంట్స్, 5th గ్రూప్ ఎలిమెంట్స్తో డోపింగ్ అయితే ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అయింది. 4A గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి 3A గ్రూప్ ఎలిమెంట్స్తో డోపింగ్ అయితే సో పీ టైప్ సెమీ కండక్టర్స్ అనేది ఫామ్ అయింది. సో కండక్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఈజ్ టూ లో టు బి ఆఫ్ ప్రాక్టికల్ యూస్.
their conductivity is increased by adding appropriate amount of suitable impurity. This process is called doping. Doping can be done with an impurity which is electron rich or electron deficient. So electron rich impurities అంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ 4 కంటే ఎక్కువగా ఉంటాయి ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్. సో 4 కంటే 4A గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి 4 కంటే తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ డిఫిషియంట్. సో దీన్ని డిస్కస్ చేసుకునే ముందు నేను ఒక స్మాల్ ట్రిక్ ఒకటి చెప్తాను. మనకి 4A గ్రూప్ ఎలిమెంట్స్ 5A గ్రూప్ ఎలిమెంట్స్ అలానే 3A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. సో 4A గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసరికి మనకి కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, lead. These 4A group elements. So 3A group elements: boron, aluminium, gallium, indium, thallium. అలానే ఇక్కడ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఇక్కడ మనకి ఫోర్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఇవి సెమీ కండక్టర్స్. వీటిని మనం సెమీ కండక్టర్స్ అంటాం. వీటిని సెమీ కండక్టర్స్ గా చెప్తాం. ఇవి సెమీ కండక్టర్స్. సో 4A గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి సెమీ కండక్టర్స్ గా యాక్ట్ అవుతాయి. సెమీ కండక్టర్స్: కార్బన్ అటామిక్ నెంబర్ 6, సిలికాన్ 14, జర్మేనియం 32. సో ఇలా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం సో ఆడ్ నెంబర్ గా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ 4A గ్రూప్ ఎలిమెంట్స్ సో ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ తో డోపింగ్ అయితే ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనం 4 - 5 ఎంత స్టూడెంట్స్? -1 కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అయింది. నెగిటివ్ టైప్ అన్నమాట. సో అలానే ఇక్కడ 4 - 3 ఇక్కడ చూసుకున్నట్టయితే 4 - 3 + 1 సో ఇక్కడ పీ టైప్ సెమీ కండక్టర్. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ టైప్ అన్నమాట. ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి పీ టైప్, పాజిటివ్ టైప్ సెమీ కండక్టర్స్. సో ఇక్కడ మెయిన్ గా మనకి చూసుకున్నట్టయితే సెమీ కండక్టర్స్ గా ఏ ఎలిమెంట్స్ చెప్తామంటే సిలికాన్, జర్మేనియం చెప్తాం. సిలికాన్, జర్మేనియం అనేవి సెమీ కండక్టర్స్ అన్నమాట. సెమీ కండక్టర్స్ గా తీసుకుంటాం. ఇక్కడ మనకి బోరాన్. సో 3A గ్రూప్ ఎలిమెంట్స్ లో ఏదైనా తీసుకోవచ్చు. బోరాన్ తీసుకుంటాం. సో ఇక్కడ ఆర్సెనిక్ తీసుకుంటాం. ఏదైనా తీసుకోవచ్చు 5A గ్రూప్ ఎలిమెంట్స్ తో. సో ఇలా నెగిటివ్ టైపు, పాజిటివ్ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ ఎన్ టైప్ నెగిటివ్ టైప్ సెమీ కండక్టర్స్ ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. N type semiconductor. సో ఇక్కడ మనం N టైప్ సెమీకండక్టర్ చూసుకున్నట్టయితే సెమీకండక్టర్స్ డోప్డ్ విత్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్. సో దాన్ని
ఇలా చూపిస్తాం స్టూడెంట్స్. సిలికాన్ అనేది ఇది ఒక సెమీ కండక్టర్ 4A గ్రూప్ ఎలిమెంట్. 4A గ్రూప్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి స్టూడెంట్స్? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4A గ్రూప్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని నేను ఇలా చూపిస్తున్నాను. ఇంకో సిలికాన్ ఐటమ్ ఎన్నైనా తీసుకోవచ్చు. फोर वैलेंस इलेक्ट्रॉन्स. फोर वैलेंस इलेक्ट्रॉन्स. सिलिकॉन लो 4A ग्रुप एलिमेंट्स కాబట్టి it has 4 valence electrons. in the valency shell లో ఉన్న 4 valence electrons. Silicon atomic number 14 కాబట్టి 1s2 2s2 2p6 3s2 3p2 3s2 3p2 లు ఈ 4 valence electrons ఉంటాయి. సో ఈచ్ సిలికాన్ ఆటమ్ కి 4 valence electrons ఉంటాయి. Semiconductors doped with electron rich impurities. Semiconductor doped with electron rich impurities. Electron rich impurities are called n-type semiconductor. n-type semiconductor. n-type semiconductor అంటాం స్టూడెంట్స్. సో సెమీకండక్టర్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్ తో డోపింగ్ అవుట్ అంటే సో 4A గ్రూప్ ఎలిమెంట్స్ 5th గ్రూప్ ఎలిమెంట్స్ తో 5th గ్రూప్ లో మనకి ఎలిమెంట్స్ సో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి స్టూడెంట్స్? సో ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఇవి ఉంటాయి. సో ఈ సెమీకండక్టర్స్ లో సో 5th గ్రూప్ ఎలిమెంట్స్ తో డోపింగ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి. సో 5th గ్రూప్ ఎలిమెంట్స్ తో డోపింగ్ అవుతుంది. 5th గ్రూప్ ఎలిమెంట్స్ తో డోపింగ్ అవటం అంటే సో 5th గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ అవటం అన్నమాట. సో ఈ ప్లేస్ లో మనకి 5th గ్రూప్ ఎలిమెంట్ ఆర్సెనిక్ వచ్చింది. ఆర్సెనిక్ ని తీసుకున్నాను. ఈ ఆర్సెనిక్ 5th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి సో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి స్టూడెంట్స్? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి సో సిలికాన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆర్సెనిక్ దగ్గర 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ దీంట్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ సో బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని మొబైల్ ఎలక్ట్రాన్ అంటాం. దీన్నే మొబైల్ ఎలక్ట్రాన్ అంటాం. మొబైల్ ఎలక్ట్రాన్. ఈ మొబైల్ ఎలక్ట్రాన్ వల్ల సో దీనికి కండక్టివిటీ వస్తుంది అనమాట. కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కండక్టివిటీ ఉండదు 5th గ్రూప్ ఎలిమెంట్ రావడం వల్ల సో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వల్ల ఒక మొబైల్ ఎలక్ట్రాన్ అంటే ఒక ఫ్రీగా తిరిగే ఎలక్ట్రాన్ ఉండటం వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్రీగా తిరుగుతున్నాయి అంటే వీటికి కండక్టివిటీ వస్తుంది అనమాట. సో అదే సెమీ కండక్టర్స్ డోప్డ్ విత్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్. ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్ ఆర్ కాల్డ్ n-type semiconductors. n-type semiconductor. So next point స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో 5th గ్రూప్ ఎలిమెంట్స్ తో డోపింగ్ అవుతుంది కాబట్టి సిలికాన్ జర్మేనియం ఆర్ డోప్డ్ విత్ లేదంటే సిలికాన్ ఆర్ జర్మేనియం ఆర్ డోప్డ్ విత్ అంటే 4A గ్రూప్ లో ఉన్న సిలికాన్ జర్మేనియం అన్నమాట. 4A గ్రూప్ ఎలిమెంట్స్ డోప్డ్ విత్ సో 5th గ్రూప్ ఎలిమెంట్స్
fifth group OR or 15th group elements. 15th group elements. Fifth group అనొచ్చు లేదంటే 15th group. 15th group elements. 15th group elements తో డోపింగ్ అవటం. 15th group elements ఏంటి స్టూడెంట్స్? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, bismuth are called n-type semiconductor. Are called n-type semiconductor. ఇది మెయిన్ పాయింట్ స్టూడెంట్స్. సో ఇక్కడ కావాలంటే సెమీకండక్టర్ డోప్డ్ విత్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్ because conductivity increased by negatively charged electrons. Because conductivity is increased by negative charged electrons are called n-type semiconductors అంటాం. సో సిలికాన్ జర్మేనియం అంటే 4a గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. సిలికాన్ జర్మేనియం అనేవి 4a గ్రూప్ ఎలిమెంట్స్. 4a గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ డోప్డ్ విత్ సిలికాన్ జర్మేనియం అనొచ్చు లేదంటే 4a గ్రూప్ ఎలిమెంట్స్. 4a గ్రూప్ elements are doped with 4a group elements అయినా వాడచ్చు లేదంటే సిలికాన్ జర్మేనియం అయినా వాడచ్చు. are doped with fifth group or 15th group elements. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ తో డోపింగ్ అయితే n-type సెమీకండక్టర్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో ఆర్సెనిక్ కానీ ఇక్కడ 5th గ్రూప్ ఎలిమెంట్స్. సో సిలికాన్కి జర్మేనియం యాడ్ అయినప్పుడు సో సిలికాన్ జర్మేనియంలో ఉన్న కొన్ని ఆటమ్స్ అనేవి రీప్లేస్ అయ్యి సో 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో రిమైనింగ్ 5th ఎలక్ట్రాన్ మొబైల్ ఎలక్ట్రాన్గా ఉంటుంది. దీనివల్ల కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు n-type సెమీకండక్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి when phosphorus or arsenic is added to silicon germanium atoms. Some of the silicon germanium silicon or germanium, silicon అని తీసుకోవచ్చు, జర్మేనియం are replaced by so phosphorus or arsenic atoms. Phosphorus or arsenic atoms replaced by phosphorus or arsenic atoms. So when phosphorus గానీ ఆర్సెనిక్ గానీ సో ఇక్కడ ఈ సిలికాన్ జర్మేనియం కి యాడ్ అయినప్పుడు సమ్ ఆఫ్ ది సిలికాన్ జర్మేనియం కొన్ని సిలికాన్ లేదా జర్మేనియం ఆటమ్స్ సో రీప్లేస్డ్ అవుతాయి. సో ఫాస్ఫరస్ ఆర్సెనిక్ ఆటమ్స్ అనేవి సిలికాన్ జర్మేనియం ఆటమ్స్ లో రీప్లేస్ అవుతాయి. సో దానివల్ల ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ పాయింట్ లో మనం సో 4 valence ఎలక్ట్రాన్స్ ఇక్కడ 5 valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 valence ఎలక్ట్రాన్స్ తో 4 కోవలెంట్ బాండ్స్ తో ఇన్వాల్వ్ అయ్యి సో ఒక ఎలక్ట్రాన్ మిగిలిద్ది అన్నమాట. when phosphorus or arsenic is added to silicon germanium atoms, some of the SiR silicon or germanium replaced by phosphorus or arsenic atoms. So next point రాద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్ రాస్తాను. నెక్స్ట్ 4 out of 5 valence electrons are used in the formation of
4 covalent bonds, 4 covalent bonds. The remaining fifth electron becomes delocalized. The remaining fifth electron becomes delocalized. దీనికి ఒక పాయింట్ రాద్దాం. The remaining fifth electron becomes delocalized and increases the conductivity of silicon germanium, silicon ORR germanium. ఇక్కడ మనకి 4 out of 5 valence electrons. సో ఇక్కడ మనకి సిలికాన్ లో 4 valence electrons ఉన్నాయి. సో ఎలా అంటే ఇక్కడ ఇలా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా సిలికాన్ లో 4 valence electrons ఉన్నాయి. 4 valence electrons. అలానే ఆర్సెనిక్ లో తీసుకుంటే ఎన్ని valence electrons ఉంటాయి స్టూడెంట్స్? 5 valence electrons ఉంటాయి. ఆర్సెనిక్ లో 5 valence electrons ఉంటాయి. So the 4 out of 5 electrons are used in the formation of 4 covalent bonds. So ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇక్కడ 4 ఉన్నాయి. సో దీంతో ఇది బాండ్ ఫామ్ అయ్యింది, దీంతో ఇది బాండ్ ఫామ్ అయ్యింది, అలానే దీంతో ఇది ఈ బాండ్ ఫామ్ అయ్యింది. ఇలా 4 electrons 4 bonds formation లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ద రిమైనింగ్ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ 4 out of 5 valence electrons are used in the formation of 4 covalent bonds. 4 covalent bonds లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. సో ఒక ఎలక్ట్రాన్ మిగిలింది. దీన్నే మనం ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. ఏమంటాం? ఫ్రీ ఎలక్ట్రాన్. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ వల్ల కండక్టివిటీ ద రిమైనింగ్ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ బికమ్స్ డీలోకలైజ్డ్. సో డీలోకలైజ్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అండ్ ఇంక్రీజెస్ ద కండక్టివిటీ ఆఫ్ సిలికాన్ జర్మేనియం. సో దానివల్ల సిలికాన్ జర్మేనియంకి కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ స్టూడెంట్స్. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సెమీకండక్టర్స్ డోప్డ్ విత్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్. సెమీకండక్టర్స్ డోప్డ్ విత్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్ సో ఆర్ కాల్డ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అంటాము. సో బికాజ్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ డ్యూ టు ఎలక్ట్రాన్ నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్. సో నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల కండక్టివిటీ ఇంక్రీజ్ అయితే వాటిని ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అంటాము. It is obtained by adding. So fifth group elements. It is obtained by adding trace amount of fifth group elements. Phosphorus, arsenic, antimony. So bismuth అన్నమాట. యాడ్ చేస్తే వాటిని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటాం. సో ఇక్కడ మనకి తర్వాత నెక్స్ట్ పాయింట్ లో చూసుకున్నట్టయితే 4 out of 5 valence electrons are used in the formation of 4 covalent bonds. సో ఇక్కడ మనకి సిలికాన్ లో 4 valence electrons ఉన్నాయి. సో 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసినాయి. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ తో డోపింగ్ అయినప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది ఫిగర్. ద రిమైనింగ్ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ బికమ్స్ డీలోకలైజ్డ్ అండ్ ఇంక్రీజెస్ ద కండక్టివిటీ ఆఫ్ సిలికాన్ జర్మేనియం. దీనివల్ల కండక్టివిటీ సో నెగిటివ్ టైప్ సెమీ కండక్టర్ అంటాం. అంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ తో డోపింగ్ అయినాయి కాబట్టి నెగిటివ్ టైప్ సెమీ కండక్టర్ అంటాం. నెక్స్ట్ పీ టైప్ సెమీ కండక్టర్. నెక్స్ట్ పీ టైప్ సెమీ కండక్టర్స్. సిలికాన్ జర్మేనియం అనేవి 3A గ్రూప్ ఎలిమెంట్స్ తో డోపింగ్ అయితే దాన్ని పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటాం స్టూడెంట్స్. సిలికాన్ జర్మేనియం అనేవి 3A గ్రూప్ ఎలిమెంట్స్. 3A గ్రూప్లో మనం ఏం తీసుకోవచ్చు? నేను ఇక్కడ బోరాన్ తీసుకుంటున్నాను. సో 4A గ్రూప్ కాబట్టి 4 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 valence ఎలక్ట్రాన్స్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఫోర్ valence electrons.
లేదు అనుకుంటే కొద్దిగా గ్యాప్ కింద. సిలికాన్ బిలాంగ్స్ టు 14th గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి 4a గ్రూప్ కాబట్టి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫోర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ప్రతి సిలికాన్ ఆటంకి. ఇక్కడ మనకి 3a గ్రూప్ ఎలిమెంట్స్ అంటే నేను బోరాన్ని రీప్లేస్ చేస్తున్నా స్టూడెంట్స్. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం ఏదైనా. ఇక్కడ సిలికాన్లో 4 చూసుకున్నట్టయితే సిలికాన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిలికాన్లో చూసుకున్నట్టయితే 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. బట్ బోరాన్ 3a గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి సో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకి ఇది రీప్లేస్ అవటం వల్ల ఇక్కడ ఈ 3 ఎలక్ట్రాన్స్ 3 కోవలెంట్ బాండ్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఒక ఎలక్ట్రాన్ మిగిలిద్ది అనమాట. ఇది పాజిటివ్ హోల్గా క్రియేట్ అయింది. సో అంటే ఇక్కడ చూపిస్తాం అనమాట. రీప్లేస్ అయినప్పుడు పాజిటివ్ హోల్ క్రియేట్ అయింది. బోరాన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది పాజిటివ్ హోల్. ఈ పాజిటివ్ హోల్ వల్ల కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సెమీ కండక్టర్స్ డోప్డ్ విత్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్ అయితే ఎన్ టైప్ అన్నాము. సో ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఇంప్యూరిటీస్ సెమీ కండక్టర్స్ డోప్డ్ విత్ electron deficient impurities are called p-type semiconductors. p-type semiconductors అంటాం. సో ఇక్కడ మనకి p-type semiconductors because increase the conductivity due to positively charged holes. Positively charged holes are called p-type semiconductor. Positive type semiconductor. Semiconductors doped with electron deficient impurities. అంటే సో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఇంప్యూరిటీస్ అంటాము. బికాజ్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ డ్యూ టు పాజిటివ్లీ చార్జ్డ్ హోల్. సో ఇక్కడ పాజిటివ్ హోల్ అనమాట. సో పాజిటివ్ హోల్ వల్ల కండక్టివిటీ ఇంక్రీజ్ అయితే వాటిని p-type సెమీకండక్టర్ అంటాం. p-type సెమీకండక్టర్. సో నెక్స్ట్ పాయింట్ మీరు 1-2 పాయింట్లైనా రాసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఇక్కడ మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. It is obtained by adding trace
ట్రేస్ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ అనొచ్చు, లేదంటే ట్రేస్ అమౌంట్ ఆఫ్ 3a group or 13th group elements. 13th group element. So ఏముంటే 13th group elements boron, aluminum, gallium, indium. Boron, aluminum, gallium, indium are called p-type semiconductors. Are called p-type semiconductor. So it is obtained by adding trace amount of. సో ఎగ్జామ్లో ఈ 2 పాయింట్స్ రాసినా ఇస్తారు స్టూడెంట్స్. సో ఏంటంటే మనం ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై యాడింగ్ ట్రేస్ అమౌంట్ ఆఫ్ 3a group or 13th group elements boron, aluminum, gallium, indium are called p-type semiconductors. Are called when next point when boron or aluminum or aluminum is added to silicon germanium atoms, silicon or germanium atoms, silicon germanium atoms కి యాడ్ అయినప్పుడు some of the అంటే కొన్ని some of the silicon or germanium replaced by ఏ atoms తో రీప్లేస్ అవుతాయి స్టూడెంట్స్? boron or aluminum atoms. boron or aluminum atoms. సో బోరాన్ అల్యూమినియం ఆటమ్ తో సిలికాన్ జర్మేనియం ఆటమ్స్ అనేవి రీప్లేస్ అవుతున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ లో మనం ఎగ్జామ్ లో 3 పాయింట్స్ అనేవి రాసేసుకోవచ్చు. ఒకసారి రీకాల్ చేస్తాం. సెమీకండక్టర్స్ డోప్డ్ విత్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఇంప్యూరిటీస్ ఆర్ కాల్డ్ p-type semiconductors because increase the conductivity due to positively charged holes. So are called p-type semiconductor. It is obtained by adding trace amount of 3a group elements. 13th group antam boron, aluminum, gallium, indium are called p-type semiconductor. When boron aluminum is added to silicon germanium atoms, some of the silicon germanium are replaced by boron aluminum. సిలికాన్ కానీ జర్మేనియం బోరాన్ అల్యూమినియం తో సో మనకి రీప్లేస్ అవుతాయి. సో అప్పుడు మనకి రీప్లేస్ అయినప్పుడు ఇక్కడ ఏం క్రియేట్ అయింది స్టూడెంట్స్? పాజిటివ్ హోల్ క్రియేట్ అయింది. దీనివల్ల కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫోర్త్ పాయింట్ 3a group element has elements has 3 valency electrons. 3 valency electrons. So 3a group లో 3 valence electrons ఉంటాయి. And one more electron is required. One more electron is required so 3a group లో 3 valence electrons ఉంటాయి. సో ఇంకో one more electron is required. 3a group element has 3 valence electrons and one more electron is required. It is left as vacant place on atom. It is left as vacant place on atom.
సో 3a గ్రూప్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇంకో ఎలక్ట్రాన్ కావాలి 4 బాండ్స్ ఫామ్ అవ్వాలంటే. 1 more electron is required. So it is left as vacant place on atom is known as electron vacancy or hole. దీన్ని ఎలక్ట్రాన్ వేకెన్సీ లేదా హోల్ అంటాం. పాజిటివ్ హోల్ క్రియేట్ అయింది అనమాట. సో 3a group element has 3 valence electrons and 1 more electron is required. It is left as vacant place an atom is known as electron vacancy or hole. So last point, an electron from neighboring atom can come and fill the vacancy, fill the vacancy. An electron from neighboring atom can come and fill the vacancy, but in doing so అలా చేయటం వల్ల ఇక్కడ నైబరింగ్ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఈ వ్యాకెన్సీని, నైబరింగ్ యాటంలో అంటే సో పక్కన ఉన్న ఏదైనా సిలికాన్ యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్ సో కమ్ అండ్ ఫిల్ ద వ్యాకెన్సీ, దీన్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. సో ఇలా వస్తూ ఉంటుంది. సో దీని మీద ఇది వేకెంట్ ప్లేస్గానే ఉంటుంది. సో ఇట్ ఈస్ లెఫ్ట్ యాజ్ వేకెంట్ ప్లేస్ అండ్ యాటమ్. ఇదే బోరాన్ యాటమ్ మీద సో దీంట్లో వచ్చి ఎలక్ట్రాన్ వచ్చి సో లోపల సో వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వేకెంట్ ప్లేస్గానే ఉంటుంది అనమాట. ఎలక్ట్రాన్ ఫ్రమ్ నైబరింగ్ యాటమ్ కెన్ కమ్ అండ్ ఫిల్ ద వేకెన్సీ, బట్ ఇన్ డూయింగ్ సో అలా చేయటం వల్ల it leaves vacant place on its original position, on its original position it leaves electron hole అనొచ్చు, vacant place అనొచ్చు. on its original position it leaves electron hole leaves electron hole on its original position. It leaves electron hole on its. An electron from neighboring atom can come and fill the vacancy. So పక్కన ఉన్న నైబరింగ్ యాటమ్ ఉన్న ఎలక్ట్రాన్ సో ఈ వ్యాకెన్సీని ఫిల్ చేస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల it leaves the electron vacancy on its original position. ఎలక్ట్రాన్ వేకెన్సీ అనొచ్చు, ఎలక్ట్రాన్ హోల్ అనొచ్చు. ఎలక్ట్రాన్ హోల్ ఆర్ వేకెన్సీ ఆన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్లో అలానే ఉంటుంది. ఒరిజినల్ పొజిషన్ దట్ ఈస్ electron hole, that is electron vacancy, లేదంటే electron hole migrates from one atom to another atom, from one atom to another one atom to another. This is responsible for the
conductivity of silicon and germanium. This is responsible for the conductivity of silicon or germanium. So an electron from neighboring atom can come and fill the vacancy, but in doing so it leaves the electron vacancy on its original position. So original position lo hole alane untadi. So the electron vacancy, electron hole migrates from one atom to another atom. So ఒక atom నుంచి ఇంకో atom కి మారుతూ ఉంటుంది electron vacancy, electron hole అనేది. దానివల్ల conductivity, that is electron vacancy, that is electron hole migrates from one atom to another. This is responsible for the conductivity of silicon germanium. సో ఇది స్టూడెంట్స్, ఇది హ్యూజ్ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఇది. సో నేను దీన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 3 పాయింట్స్ రాసుకోవచ్చు ఎగ్జామ్లో, ఫస్ట్ 3 పాయింట్స్ రాసుకోవచ్చు. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో మనకి సెమీ కండక్టర్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, పీ టైప్ సెమీ కండక్టర్స్. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే సో ఇట్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ సో 5th గ్రూప్ ఎలిమెంట్స్తో డోపింగ్ అయితే దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అన్నాము. సో అలాగే పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటే 3 or 13th గ్రూప్ ఎలిమెంట్స్తో డోపింగ్ అయితే దాన్ని సో పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటాం అన్నమాట. సో ఏదైనా ఇక్కడ ఎలక్ట్రాన్ వేకెన్సీ మైగ్రేట్ అయితే ఒక ఆటం నుంచి ఇంకో ఆటంకి, అక్కడేమో మొబైల్ ఎలక్ట్రాన్ అనేది సో కండక్టివిటీని ఇంక్రీజ్ చేస్తాయి, కండక్టివిటీని పెంచుతాయి అన్నమాట డోపింగ్ చేయడం వల్ల. ఇది స్టూడెంట్స్ సెమీ కండక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.